చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. గంటన్నర పాటు చంద్రబాబు పవన్ సమావేశమయ్యారు. అభ్యర్థుల రెండో జాబితాపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. వీలైనంత త్వరగా రెండో జాబితాను ప్రకటించాలని నిర్ణయించారు. నేడు రేపు చంద్రబాబు పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, గంటన్నర పాటు పలు కీలక అంశాలపై ఇరువురు కూడా చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొదటి జాబితా సీట్ల సర్దుబాటు ఏదైతే ప్రకటన తర్వాత రెండు పార్టీల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో వివాదాలు తలెత్తిన పరిస్థితిని కూడా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎటువంటి వివాదాలు లేకుండా ముందుకు పోయే విధంగా కూడా వీరి చర్చలు చాలా సాఫీగా సాగినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. మరోవైపు కీలక అంశాలు అయితే జరుగుతున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఇక్కడ చర్చకు వస్తున్నాయి. బీజేపీ అధిష్టాన వర్గం నుంచి వీరికి కబురు వచ్చినట్టు తెలుస్తుంది. రేపటికి వీరంతా కూడా ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఆ చర్చల ఎజెండాకు సంబంధించి ఇరువురు కూడా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వీరి పొత్తుపై ఏదైతే టీడీపీ బీజేపీ కలయిక కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఫలప్రదమయ్యాయని జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైతే ఈ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే సీట్ల గురించి కూడా ప్రధానంగా ఇక్కడ చర్చకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఏ అంశాలు, ఏ సీట్లు బీజేపీకి కేటాయించాలి, బీజేపీ అధిష్టాన వర్గం దగ్గర చర్చకు తీసుకురావాల్సిన అంశాల గురించి కూడా వీరు ప్రధానంగా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే రెండవ జాబితా అప్పుడు, ఎందుకంటే మొదటి జాబితాలో 99 సీట్ల ఒక క్లారిటీ వచ్చింది. అయితే మిగిలిన సీట్లకు సంబంధించి కూడా రెండవ జాబితాను విడుదల చేస్తే అభ్యర్థులు త్వరగా పనిచేసుకునే అవకాశం ఉంది. ఎక్కడ రెండవ జాబితాలో జనసేనకు సంబంధించి కూడా కొన్ని సీట్లు ప్రకటించాలని ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మొదటి జాబితాలో జనసేన కేవలం 5 సీట్లు మాత్రమే ప్రకటించింది. అందుకని వీళ్ళని త్వరలోనే రెండో జాబితా ప్రకటిస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు కూడా క్లారిటీ రాలేదు. అయితే బీజేపీతో చర్చలు కావచ్చు, బీజేపీ హైకమాండ్ని రేపు కలిసే అవకాశం ఉంది. ఈ కలిసిన తర్వాత మాత్రమే రెండవ జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వరకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండవ జాబితా సంబంధించి టీడీపీ ఎన్ని స్థానాలు రిలీజ్ చేయాలి, జనసేన ఎన్ని స్థానాలు రిలీజ్ చేయాలనే అంశాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే బీజేపీ అధిష్టాన వర్గాన్ని కలిసిన తర్వాత మాత్రమే రెండవ జాబితాను విడుదల చేసే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ కేటాయించే సీట్లపై కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే 5 ఎంపీ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి ఇవ్వాలని భావిస్తున్నట్టు ఒక అనధికారిక సమాచారం అయితే వస్తుంది. ఏ స్థానాలు ఇవ్వాలి, అక్కడ టీడీపీ కావచ్చు, జనసేన ఆశావాహులు ఎవరున్నారు, వారిని ఏ విధంగా నచ్చ చెప్పాలి, అదేవిధంగా ఏదైతే మొదటి జాబితాలో కావచ్చు, ఈసారి రెండో జాబితాలో సీట్లు దక్కన వారిని ఏ విధంగా బుజ్జగించాలనే అంశాల గురించి కూడా వీళ్ళు ప్రధానంగా చర్చించారు. ఎక్కడైతే ప్రధానంగా పొత్తులో భాగంగా సీట్లు వచ్చాయో అక్కడ ఎవరు కూడా రెబల్స్ లేకుండా, అసంతృప్తి ఎవరు వ్యక్తం చేయకుండా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని వీరు కీలకంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి నామినేటెడ్ పదవులు కావచ్చు, ఏ విధంగా వాళ్ళ స్థాయిని బట్టి కొన్ని పదవుల హామీలు ఇవ్వాలని కూడా వీరు నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైనా ముందుగా బీజేపీ అధిష్టాన వర్గంతో జరిగే చర్చల గురించి ప్రధానంగా చర్చించారు. ఎందుకంటే ఏ అంశాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు, విభజన సమస్యలు కావచ్చు, అనేక సమస్యలకు సంబంధించి వీరు బీజేపీ హైకమాండ్ మాట్లాడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరిరువురితో చర్చలు జరిగేటప్పుడు వీరిరువురు కూడా ఈ అన్ని అంశాలను బీజేపీ హైకమాండ్ తీసుకెళ్లాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. బలరాం, రవిచంద్, అంటే నేడు రేపు ఢిల్లీ కూడా పయనమవనున్నారు ఇద్దరు నేతలు కూడా. ఢిల్లీ పరిణామాలకు సంబంధించి ఎటువంటి కీలక అంశాలు చర్చకు వచ్చాయి? రెండో జాబితాకు సంబంధించి ఎటువంటి వ్యూహాలు అనుసరించే అంశాలు ఈ రోజు ఈ చర్చలో ఉన్నాయి? అంటే ప్రధానంగా బలరాం, ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి, ఎందుకంటే దాదాపు ఫిబ్రవరి 7వ తారీఖున చంద్రబాబు అమిత్ షాను కలిసిన తర్వాత అప్పటి నుంచి కూడా కొంత వీరైతే చర్చల పురోగతి అయితే కనిపించట్లేదు బీజేపీతో. కానీ ఇప్పుడు జాతీయ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో పొత్తుల వ్యవహారాలకు సంబంధించి కొంత మూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రాత్రికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. రేపు చంద్రబాబు వెళ్తారని చెప్తున్నారు. రేపు మాత్రం టీడీపీ ఏదైతే ఎన్డీఏలో చేరే అవకాశాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. అదేవిధంగా సీట్ల సర్దుబాటు గురించి కూడా, రెండవ జాబితా గురించి ప్రధానంగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే మొదటి జాబితాలో దాదాపు 99 సీట్లను ప్రకటించారు. రెండవ జాబితాలో కూడా ఏదైతే టీడీపీ నుంచి ఒక 25 సీట్లు, అదే జనసేన నుంచి ఒక 10 సీట్లు ప్రకటించాలని ప్రాథమికంగా ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. కానీ బీజేపీ ఏదైతే డెవలప్మెంట్ ఉందో ఢిల్లీలో, అది అయిన తర్వాత ప్రకటించాలి. బీజేపీని కూడా చర్చలు జరపాల్సి ఉంది. వారి కేటాయించే సీట్లు కూడా కొన్ని తేలాల్సి ఉంది. వారితో కూడా చర్చల పురోగతి అయితే ముందుకు వెళ్ళాలి. ఈ నేపథ్యంలో వారిని పక్కన పెట్టి ప్రకటించడం భావ్యం కాదనే ఉద్దేశంతో వీరు ప్రకటించాలనే ఆలోచన అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా ఏదైతే టీడీపీలో మాత్రం రెండవ జాబితా గురించి ఆశావాహులు అయితే చంద్రబాబు నివాసానికి
భారీగా చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత చాలామంది నేతలు చంద్రబాబు నివాసానికి కలిసి వెళ్ళిన తర్వాత చాలామంది నేతలు అయితే ఇక్కడికి వస్తున్నారు. రెండవ జాబితాలో అయినా మాకు సీట్లు దక్కుతాయో లేవని ఆందోళన అయితే వీరిలో కనిపిస్తుంది. మరోవైపు జనసేనలో కూడా అదే విధమైన టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే పొత్తులో భాగంగా ఇప్పటికే కొన్ని స్థానాలు కొంతమంది దక్కలేదనే బాధలో కొంతమంది ఉన్నారు. వారిని ఏ విధంగా నచ్చ చెప్పాలి, రెండో జాబితాలో సీట్లు దక్కకపోతే మా రాజకీయ భవిష్యత్తు ఏంటనే ఆందోళన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఇరువురు కూడా రెండవ జాబితాలో దక్కని వారిని కావచ్చు, మొదటి జాబితాలో సీట్లు దక్కని సీనియర్లు ఉన్నారో వారిని ఏ విధంగా అయినా నచ్చజెప్పి వారిని పార్టీకి అనుకూలంగా పనిచేయించేందుకు ఒక మార్గాన్ని అయితే అన్వేషిస్తున్నారు. వారికి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ రాబోయే ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు వారికి ఇస్తామనే ఒక రకమైన వారికి కూడా ఆశ చూపించే విధంగా కూడా కొంత ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారి పార్టీ ఏదైతే అభ్యర్థులను గెలిపిస్తే ఈ భవిష్యత్తుకు భరోసా మాది అని హామీ ఇవ్వాలని ఇరువురు కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బలరాం, రవిచంద్ర, ఇప్పటికే మొదటి జాబితా వచ్చింది, రెండో జాబితాకు కూడా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదిరినట్టయితే అభ్యర్థులకు సంబంధించిన జాబితాల్లో కొంత మళ్ళీ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? అంటే బలరాం, మనం ఏదైతే మొదటి జాబితా చూస్తే కనుక బీజేపీకి ఏవైతే సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారో, ఎందుకంటే స్వల్పంగా ఇవ్వాల్సి ఉంటుంది వారికి. వీరు అనుకున్నట్టు 8 అసెంబ్లీ స్థానాలు, 5 పార్లమెంటు స్థానాలు ఇంతవరకు మొదటి జాబితాలో ఇవ్వలేదు. కానీ అసెంబ్లీ స్థానాలు కూడా ఏవైతే వారికి ఇవ్వాల్సి వస్తుందని అనుమానంగా ఉన్నాయో వాటిని మాత్రం పక్కన పెట్టిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పి టీడీపీ, జనసేన వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పొత్తులో భాగంగా ముఖ్యంగా ఎంపీ సీట్లు ప్రధానంగా ఏదైతే అరకు కావచ్చు, అరకు అదేవిధంగా రాజమండ్రి ఎంపీ స్థానం, అదేవిధంగా చూస్తే రాజంపేట, తిరుపతి పలు స్థానాలని, నరసాపురం స్థానాలని ప్రధానంగా ఏదైతే బీజేపీ ఆశిస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు స్థానాల గురించి కూడా వీరు ఏమీ కూడా ఇప్పుడు వరకైతే ప్రకటించలేదు. అసెంబ్లీ స్థానాలు కూడా బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్న స్థానాలను కూడా వీరైతే పొత్తులో భాగంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలో ఒకవేళ వీరంతా కలిసి కూర్చున్నప్పుడు ఆ చర్చల ప్రక్రియలో కొంత పురోగతి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మాత్రమే రెండవ జాబితా అఫీషియల్ గా విడుదల చేసే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ రవిచంద్ర.